మంచిగా రిసీవ్ చేసుకున్నాం. కొద్ది నిమిషాలు సంతోషంగా ఉన్నాం. Hallelujah. Everyone listen to the word of God. Few minutes tonight. So many long time, but I will do some message. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్ది నిమిషాలు కొద్దిగా దైవ వాక్యాన్ని అందించాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి ఎప్పటి నుంచో ఆశ కలిగి ఉన్నాం ఈ స్థలానికి రావాలని. కానీ కొన్ని బ్రేక్స్ వల్ల కొంచెం మాకు ఆలస్యమైంది. కానీ ఏదేమైనా ఈ సమయాన్ని బట్టి మీతో గడపడం సంతోషకరం. Bible say, పరిశుద్ధ లేఖన గ్రంథాలు ఏమని తెలియజేస్తుందంటే, ఇప్పుడు మనం చదువుకున్న యెషయా గ్రంథము మనం చూస్తూ ఉన్నాం. For unto us a child is born, ఒక కుమారుడు జన్మించెను, unto us son is born. మన కొరకు కుమారుడు అనుగ్రహించబడెను. But God is given, God sent his son into this world. ఆయనే తన కుమారుని భూమి మీదకు పంపి ఉన్నాడు. To save the peoples, to give the salvation in the world, in the world. ఈ రోజు ఈ యావత్ ప్రపంచానికి, భూ ప్రపంచానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు మన రక్షణ కొరకు పంపించి ఉన్నాడు. For unto us child is born because of Jesus Christ from the heaven. కాబట్టి పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని కేవలం మనందరి కొరకు పంపించి ఉన్న సందర్భమే క్రిస్మస్. This is Merry Christmas. ఇదే సంతోషకరమైన. May God's blessings be upon you and your family. ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవాతి దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలను ఇవ్వడమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తుని మన కొరకు పంపించిన సందర్భంగా ప్రత్యేకంగా ఈ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ సందర్భంగా మనల్ని కూడా దర్శిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Luke chapter 2. లోకా శుభవార్త 2:16 Bible says glory to God. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, and on the earth peace. ఆయనకి ఇష్టలైన మనుషులకి ఈ భూమి మీద సమాధానము. What is the real Christmas today? You know. ఈ రోజు నిజమైన క్రిస్మస్ ఏంటో మనం తెలుసుకుందాం. The Christmas is to give the help for the poor peoples. ఈ రోజు మనకి క్రియారూపకంగా కనిపిస్తుంది. మరి ప్రత్యేకమైన కుటుంబాన్ని బట్టి క్రిస్మస్ అంటే సహాయం చేయడం అని. You should give the clothes and meals. You put the meals and for you help for orphans and widows and so many people are living on the roads. కాబట్టి దేవుని బిడ్డలారా, not helping for the on the roads. కాబట్టి బీదలైన వారిని, మరి దిక్కున్న వారిని ఆదరించడమే నిజమైన క్రిస్మస్ అంట. సంతోషంగా గట్టిగా చప్పట్లు కొట్టగలరా? సంతోషంగా హల్లెలూయా. 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం God sent his son. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి ఉన్నాడు. God helped for poor peoples. ఆయన ఎందుకు పంపించాడంటే మరి బీదలకు సువార్తను ప్రకటించడానికి. God helped for the some peoples and for the given the salvation. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వడానికి, సహాయం లేని వారికి సహాయం చేయడానికి. And in this semi Christmas celebrating, ఈ యొక్క సెమీ క్రిస్మస్ సందర్భంగా Vandanam garu is helping for the poor peoples. So many activities in this area, Parli area. ఈ పార్లీ పట్టణంలో, ఈ పార్లీ ప్రాంతంలో మరి వందనం గారు కుటుంబాన్ని దేవుడు ఎంపిక చేసుకొని మంచి హృదయాన్ని ఇచ్చి మనల్ని ప్రేమించి ఆహ్వానించి చక్కగా మరి వారికి ఉన్న స్థితిని బట్టి ఇంకా మించి దేవుని పరిచర్య చేస్తూ వాక్యానుసారంగా నడుస్తున్న ఆ బిడ్డను బట్టి, కుటుంబాన్ని బట్టి మనందరం కూడా ఎంతో సంతోషించాలి. God told you about this Christmas. కాబట్టి దేవాతి దేవుడు ఈ క్రిస్మస్ గురించి ఏం చెప్తున్నాడంటే, this is the real Christmas. ఇదే నిజమైన క్రిస్మస్. Bible says, బైబిల్ ఏమని చెప్తుందంటే, John chapter 3:16. యోహాను శుభవార్త 3:16లో, For God so loved the world, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. He begotten Son. తన ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించే You అంతగా. should not perish. కాబట్టి మనం పాపంలో ఉండగానే, God has given for you. శాపంలో ఉండగానే తన ప్రియ కుమారుని మన కొరకు పంపించి. All are sinners in this world. మనందరం కూడా పాపులమే. So many people are giving the sinners.
ప్రతి ఒక్కరు doing పాపంతో the sinners. దేవుడిచ్చు మహిమను పొందలేని పరిస్థితిలో ఉంటూ So ఉండగా many people are doing the sin. ఇప్పటికీ చాలా మంది పాపంలోనే ఉంటూ ఉండగా May this Christmas remind us of God's great love and grace through the అలాంటి వారముగా ఉంటున్న మనందరము కూడా దేవాతి దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా ఈ యావత్ ప్రపంచాన్ని ప్రేమించే గొప్ప విషయాన్ని బట్టి ఈ సంతోషకరమైన క్రిస్మస్ ని సెలబ్రేట్ చేయాలి. wishing you joy and hope this holy season. కాబట్టి ఈ యొక్క సంతోషకరమైన క్రిస్మస్ ఈ మంత్ లో అందరం సంతోషంగా ఉండాలి, ఒకరినొకరు విష్ చేసుకుంటూ మరి అందరం కూడా హ్యాపీనెస్ తో ముందుకు కొనసాగాలి. God is loving every peoples in this world. కాబట్టి దేవాతి దేవుడు ఈ భూ ప్రపంచాన్ని అందరిని ప్రతి వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటూ The ఉన్నాడు. birth of Jesus Christ, క్రీస్తు యొక్క జన్మము, he was born ఆయన జన్మించడము, and a star appeared in the sky. ఆయన పుట్టడంతోనే ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసిందని మనం The వింటూ wise ఉన్నాం. men came to the Jesus Christ, కాబట్టి జ్ఞానులు వచ్చారు అక్కడికి ఆ నక్షత్రాన్ని బట్టి. walking with the came ఆ నక్షత్రం యొక్క వెలుగులోనికి జ్ఞానవంతులు మనలాగా all to worship నడిపించబడ్డారు. Jesus Christ. వాళ్ళంతా వచ్చి మౌనంగా ఉండలేదు కానీ వారి వంతు వారు దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు. And shepherds అక్కడ చూస్తున్నాం గొర్రెల కాపరులు కూడా came to ఉంటున్నారు. Jesus Christ వారు కూడా యేసు యొద్దకు వచ్చారు. to worship the God. వారు కూడా మనందరి వలె దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. And all came to the Jesus Christ అందరూ కూడా unto the worship. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈ రీతిగా మంచులో చలిలో కదా వేదనతో ఆశతో మా ప్రభు అయిన యేసుక్రీస్తుని కేవలం మనలాగే స్తుతిస్తూ ఉన్నారు, మహింపరుస్తూ ఉన్నారు. What is Christmas? అందుకనే నిజమైన క్రిస్మస్ ఏంటంటే You have to give, we have to obtain the baptism and the salvation in your life. కాబట్టి నిజమైన క్రిస్మస్ ఏంటంటే జ్ఞానులు యేసు యొద్దకు వచ్చి ఏ రీతిగా సమర్పించారో, రెండోదిగా గొర్రెల కాపరులు వచ్చి ఏ రీతిగా తన నిండు మనసు దేవుని స్తుతించారో అదే రీతిగా మనం కూడా దేవుని యొద్దకు వచ్చి మన గత జీవితాన్ని మర్చిపోయి పూర్తిగా రక్షణలోకి వస్తూ పూర్తిగా బాప్టిజం పొందుతూ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లూకా శుభవార్త 2వ అధ్యాయము. Today in the town of the David, the Savior has been born to you. కాబట్టి దావీదు కుమారుడు లోక రక్షకుడు మనందరి కొరకు పుట్టి ఉన్నాడు. You can rejoice and always rejoice. కాబట్టి మీరు ఎప్పుడు దేవుని యందు సంతోషించండి, మరలా సంతోషించండి. For our Savior is born, may His light guide your life always. Merry Christmas and a Happy Christmas. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా ఈ రోజే కాదు ప్రతిరోజు మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ పరంగా ప్రతిరోజు దేవుడు మన పక్షాన ఉదయిస్తూ ఉంటాడు, మన జీవితానికి ఒక మార్గదర్శిగా నడిపిస్తూ ఉంటాడు. Every person put the meals and every person help for the poor peoples in these Christmas seasons. కాబట్టి ఈ క్రిస్మస్ సంతోషకరమైన దినాల్లో మరి ఈ రోజు ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ మనందరికి కూడా ఏం నేర్పిస్తున్నారంటే ఈ క్రిస్మస్ సంతోషకరమైన దినముల్లో మీ ఇంటి పక్కన లేకపోతే మీకు తెలిసిన బంధువులకి ఒకరికైనా ఇద్దరికైనా చక్కగా ఇలా వస్త్రాలు ఇవ్వడం ఏదైనా పెట్టడం మీరు కూడా నేర్చుకోవాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వందనం గారు is giving the so many activities through the వీరస్వామి ఫౌండేషన్. కాబట్టి వీరస్వామి గారి ఫౌండేషన్ ప్రకారంగా మరి దాన్ని స్థాపించి చాలా జ్ఞానంగా చాలా మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు వందనం గారు. God bless the వందనం గారు and his family. కాబట్టి ఈ రీతిగా దైవికంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిగించాలని దేవాది దేవుణ్ణి మనందరం వేడుకుందాం. అలాగే దేవుడు కూడా ఆ బ్లెస్సింగ్స్ ని ఈ రోజు ప్రత్యేకంగా వందనం గారి కుటుంబం మీద పంపించబోతున్నారు. May God bless you. మరి ప్రత్యేకంగా దేవుడు ఇక్కడున్న మీ అందరినీ ప్లస్ ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని ఇక్కడ చేరి వచ్చిన ప్రతి దైవజనులను ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరికీ ప్రత్యేకంగా హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ.